20 సంవత్సరాల నుంచి పోరాడి మన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ కేసీఆర్ గారికి ప్రజెంట్గా ఈ రాష్ట్ర ప్రజలందరూ మరి తెలంగాణ ఇచ్చేందుకు ఆయన ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని ఎంతో బాగు చేశారు. అన్ని కులాలని బాగు చేసుకుంటూ వచ్చారు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి 100 పడకల హాస్పిటల్లో శాంక్షన్ ఇచ్చారు. అదే డిగ్రీ కాలేజీ ఇచ్చారు. మరి ఈ నియోజకవర్గానికి 200 కోట్లు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇచ్చారు. మరి ఈ రకంగా మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల కోసమే మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. ఇవాళ తెలంగాణ మరి వచ్చిన ఆవిర్భావం రోజు మరి ప్రభుత్వమే మరి జాతీయ జెండాను ఎగరేయాలని ప్రభుత్వం గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మరి మరి జాతీయ జెండా ఏర్పాటు చేయాలని మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మరి జాతీయ జెండాని అదే రకంగా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళటం కోసం భారీ ఎత్తున ఉత్సాహాలు జరిగాయి. కానీ ఈ సంవత్సరం మరి ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆఫీసర్లతో అక్కడ ఉద్యమం చేసిన మరి అమరవీరులకేమో పిలిపించి పక్కన కూర్చోబెట్టారు. అదే మన ముఖ్యమంత్రి గారి పార్టీ ఆఫీసులో మాజీ ముఖ్యమంత్రి గారి పార్టీ ఆఫీసులో మరి ఉద్యమం చేసిన మరి మా ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను పిలిపించి వాళ్ళతో భోజనాలు చేసి మరి ఒక అమ్మాయి నేను పీజీ చేసుకుంటున్నానంటే డబ్బులు లేవంటే 24 లక్షల రూపాయలు చెక్కు వెంటనే అక్కడ ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళతో మరి సంతోషంగా ఉన్నారు. అదే రకంగా మరి మన అసరాపేటలోనేమో క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది గవర్నమెంట్ది సంబంధించింది. ఆ గవర్నమెంట్ సంబంధించిన క్యాంప్ ఆఫీసు ఇక్కడ ఎమ్మెల్యే లేకుండా ఇక్కడ ఎవరు లేకుండా మరి జాతీయ జెండాను ఎగరేశారు. ఆ ఎగరేయటం అంటే మన గాంధీ తాత గారిని మనం మరి అవమానపరిచినట్టే. ఆ రకంగా మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ జెండా కూడా గౌరవకం లేకుండా తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మరి క్యాంప్ ఆఫీసులో జెండా ఎగిరేవేంటి మాట కాదు. కాబట్టి ఈ నియోజకవర్గాల ప్రజలు మరి మీరన్నా మరి కళ్ళు తెరిచి చూడాలి. ఎమ్మెల్యేలు ఏ రకంగా ఇక్కడ జాతీయ జెండాని ఎగరేయకుండా ఊళ్ళ మీద తిరుగుతున్నారు. వేరే రోడ్డు మీద తిరిగే వాళ్ళతో జాతీయ జెండా ఎగిరేయటం అంటే క్యాంప్ ఆఫీసులో ఎంత అవమానకరమో మీరే ఓటేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.